వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళు. కాఫీ తీసుకురా, వెళ్ళు వెళ్ళు. మేడమే నాకు ఫోన్ చేసి రమ్మన్నారు. నేనిక్కడ ఉండటం ఇష్టం లేకపోతే చెప్పు, వెళ్ళిపోతాను. పర్వాలేదు, ఇక్కడే ఉండొచ్చు. ఆ రోజేదో టెన్షన్లో ఉండి అలా మాట్లాడాను. థ్యాంక్ యూ, నాకు అర్థమైంది. భవానీ, రామ్మ భోంచేద్దు గాని. మీ భోజనం అయిందా? నేను తర్వాత చేస్తాను. సరే. లక్ష్మమ్మవా, ఆంటీ కూడా తర్వాత భోజనం పెట్టండి. సరేనమ్మా, నువ్వురా భోంచేద్దు గాని. ఎక్కడున్నావు? శివగామి ఇంట్లోనే బాస్. ఇక నుంచి ఏ అనుమానం రాకుండా తిరుగు. నువ్వున్నావనే ఆ ఇంట్లో తెలియకూడదు. నీ మీద ఎవ్వరికీ అనుమానం రాకుండా చూసుకో. అసలే అర్జున్ కూడా ఇంటికొచ్చాడు. జాగ్రత్త. అనుమానం రాకుండా అప్డేట్స్ ఇస్తూ ఉండు. అందరితో మంచిగా ఉండు, సరేనా? సరే బాస్. మన డ్రైవర్ ఉన్నాడు కదా? బాస్ ఉన్నాడు. వాణ్ణి కూడా జాగ్రత్తగా ఉండమను. ఆ అర్జున్ చాలా తెలివైనవాడు. చిన్న విషయాన్ని కూడా పసిగట్టగలడు. ఓకేనా? అలాగే బాస్. ఏంటి లక్ష్మమ్మ, భవానీ మిమ్మల్ని ఇంతలా బెదిరిస్తుంది? నేను అంతే, 1000 వాళ్ళ టైప్. ఒక్కసారి అంటిస్తే టప్పా టప్పా అంటూనే ఉంటాను. అట్లుంటది మనతోని. నా బంగారు.